హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సోషల్ వెల్ఫేర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అనేది చూసుకుందాము. మెయిన్ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పేమెంట్ చేయాలి. ఉమ్, దీనికి సంబంధించిన లింక్స్, డౌన్లోడ్ ఫాము, అప్లికేషన్ మిస్ అయినా కానీ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో పెడతాను, అవి చూసుకోండి. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము తెలంగాణ స్టేట్ అని పెట్టుకోవాలి. తెలంగాణ స్టేట్ కాబట్టి యాజ్ పర్ 10th ప్రకారం నేమును డిస్టిక్ అనేది ఎక్కడ ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ అనేది 10th ఏ విధంగా ఉందో ఆ విధంగా జెండరు, క్యాస్ట్, ఎంపీసా బైపీసా సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాలి. క్యాస్ట్ ఎంట్రీ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th రికార్డ్స్. ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్ పాస్ అవుతారని. మొబైల్ నెంబరు పెట్టాలి. ఇవి రెండు క్యాప్చర్ ఎంట్రీ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ సెక్షన్ వెళ్ళిపోతుంది. పేమెంట్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ఉంటుంది, యూపీఐ ఉంటుంది. పేమెంట్ అయిన తర్వాత మనకు ఒకటి జనరల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. జనరల్ నెంబర్ కాపీ చేసుకొని స్టార్టింగ్లో అక్కడ ఉంటుంది కదా పేమెంట్, దాని కిందన ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. కాపీ చేసుకున్నాను. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత జనరల్ నెంబర్ అవన్నీ ఇక్కడ పే ఇంకా పే చేసుకోవాలి. కాపీ చేసింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు చేసామో ఆ డేటు, మళ్ళీ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ పేమెంట్లో అక్కడ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసామో అది సెలెక్ట్ చేయాలి. ఫోటో సైన్ అనేది 50 కేబీలో నీట్గా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటో అనేది రీసెంట్ ఫోటో పెట్టుకోవాలి కంపల్సరీ. ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్ టిక్ మార్క్ చెప్పిన తర్వాత క్యాప్చర్ చేసి నెక్స్ట్ కొడితే మెయిన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. మెయిన్ అయిన తర్వాత క్యాండిడేట్ సర్నేమ్ ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నేమ్స్ అనేవి చూసుకుంటూ ఎంటర్ చేయాలి, మిస్టేక్ చేయకూడదు. అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అడ్రస్ ఎంట్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అడ్రస్ ఎంట్రీ అయిన తర్వాత డిస్టిక్, మండలు, పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అయిన తర్వాత క్యాస్ట్ కేటగిరీ మైనార్టీయా జనరలా అది ఎంట్రీ చేయాలి. గ్రూప్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ పెట్టింది. ఇక్కడ చైల్డ్కి పేరెంట్స్ అనే మదర్, ఫాదర్ ఎవరైనా డెత్ అయితే అది వేసి పెట్టాలి, లేదంటే నో. హ్యాండిక్యాప్ ఏమన్నా ఉందా అని అడుగుతుంది. ఇక్కడ లాస్ట్లో ఆర్ యూ డిసేబుల్, నో అని కూడా అవసరం లేదు. 1 to 8 వరకు అనేది స్టూడెంట్ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. స్కూల్ నేమ్, డిస్టిక్, మీడియం, స్కూల్ టైపు అంటే ప్రైవేటా గైటా, గైట్లో ఏం చెప్పినా వేరే ఏమున్నాయో అవన్నీ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నైన్త్ 10th మటుకు మీడియం ఉన్న ప్లస్ డిస్టిక్, స్కూల్ టైప్ ప్రైవేటా గౌటా. 9th 10th మాత్రము అది ఎక్కడ ఉంది లొకేషన్, అర్బనా రూరల్, అది కూడా చెక్ చేసుకోవాలి. స్కూల్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేస్తున్నాను. కాపీ పేస్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్కూల్ నేమ్ అనేది
ఓకే చూడండి ఇక్కడ 9th 10th ఎంజేపీ స్టూడెంట్. వీరేళ్ళు చదువుకుంటున్నాడు. ఓకే అక్కడ రూరల్ పెట్టిన తర్వాతనే 9th 10th ఇక్కడ సిఓఈ కాలేజ్ వెబ్ ఆప్షన్ అనేది షో అవుతుంది. అంతకు లేకుంటే చూపించదు. మళ్ళీ కాలేజ్ రాలే వస్తాయి కామెంట్ చేయొద్దు మీరు, ఎందుకంటే అక్కడ కరెక్ట్ స్టెప్ బై స్టెప్ వస్తేనే ఇక్కడ కిందకి వస్తుంది. ఇవన్నీ స్కూల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ మార్క్ ద్వారా నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది యాడింగ్లోకి. వీటిని మీరు అప్ అండ్ డౌన్ ప్రిఫరెన్స్ సిఓఈ కాలేజ్ టాప్ ఉంటాయి అన్ని ప్రిఫరెన్సెస్ మీరు పైన కింద చేసుకోవాలంటే స్కూల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ చూడండి అప్ డౌన్ అని సెలెక్ట్ చేస్తే వస్తుంది. మీకు అనేది స్టేజింగ్ అది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నది కూడా టాప్లో పెట్టుకుంటే అది వస్తుంది. మెరిట్ ఉండాలి ఇష్టం కాదు అక్కడ. అయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి రివ్యూ కొట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి 1 to 2 times రివ్యూ అనేది. రివ్యూ చెక్ చేసిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. సబ్మిట్ అనేది ఎంట్రీ అయిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది, ప్రింట్అవుట్ తీసుకొని స్టూడెంట్కి ఇచ్చేయాలి. పేమెంట్ కూడా స్టార్టింగ్లో ప్రింట్అవుట్ ఉంచుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.